Good evening, children. In this class, I am going to explain what is an ion, how different types of ions are formed. Ion is nothing but an atom or group of atoms with a charge on it. An atom or group of atoms with a charge on it. Okay, let us assume this is sodium atom. Sodium, neutral sodium atom. In neutral sodium atom, 11 protons are there, 11 protons are there, 11 electrons are there. See this one, 11 positive charges are there, 11 electrons are there. Now, this sodium atom transferred one electron. It transferred one electron. See, how many protons are there, how many positive charges are there? Is there any change in the positive charge? There is no change. But is there any change in the negative charges? How many? It lose one electron. So here 11 protons are there. 11 protons are there. 10 electrons are there. 10 electrons. One positive charge is excess. That's why sodium atom attains 1 unit positive charge. Na plus. Are you clear about that? Because among 11 electrons, it transferred 1 electron. So, there is no change in the proton. So, 1 proton is excess. So, it attained 1 unit positive charge. Adamaitunda? Ground state lo ఉన్నటువంటి తటస్థ సోడియం పరమాణువును తీసుకున్నప్పుడు తటస్థ సోడియం పరమాణువులో 11 ప్రోటాన్లు ఉంటాయి, 11 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే 11 పాజిటివ్ చార్జెస్ ఉంటాయి, 11 నెగటివ్ చార్జెస్ ఉంటాయి. ఈ 11 ఎలక్ట్రాన్ల నుంచి ఒక ఎలక్ట్రాన్ ఏమైంది? బదిలీ అయింది. అంటే అక్కడ ఏమైంది? ఒక పాజిటివ్ చార్జ్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక యూనిట్ ధనావేశాన్ని పొందింది. కాబట్టి ఈ ధనావేశం ఉన్నటువంటి సోడియం ఆటమ్ ని మనం ఏమంటున్నాము? సోడియం అయాన్. ఏమంటున్నాం మనము? సోడియం అయాన్. దీన్ని ఏమంటున్నాం అంటే క్యాటయాన్. What is that? Cation. So how the cation is formed? Cation is formed when an atom loses the electron. అంటే ఒక ఆటం, ఒక పరమాణువు ఎలక్ట్రాన్లను పోగొట్టుకున్నట్లయితే అది ఏమవుతుంది? ధనావేశాన్ని పొందుతుంది. ఈ ధనావేశం ఉన్నటువంటి పరమాణువుని మనం ఏమంటున్నాము? క్యాటయాన్ అంటున్నాం. అర్థమవుతుందా? అది క్లియర్. నెక్స్ట్ కమ్ టు ద సీ దిస్ ఈజ్ న్యూట్రల్ మెగ్నీషియం ఆటం. మెగ్నీషియం పరమాణువులో 12 పాజిటివ్ ఛార్జీలు ఉన్నాయి, 12 నెగటివ్ ఛార్జీలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ 12 పాజిటివ్ ఛార్జీలు ఉన్నాయి, 12 నెగటివ్ ఛార్జీలు ఉన్నాయి. There are 12 positive charges, means 12 protons are there, 12 electrons are there. Okay, so what this magnesium is doing? The magnesium is transferring 2 electrons. 2 electrons ఏం చేసింది? ట్రాన్స్ఫర్ చేసింది. 2 electrons ఇచ్చేసింది. 2 electrons ఇచ్చినప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, పాజిటివ్ చార్జెస్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. నెగటివ్ చార్జెస్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే డిఫరెన్స్ ఎంత ఉన్నట్టు? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మెగ్నీషియం ఎన్ని పాజిటివ్ చార్జెస్ ఎక్కువ ఉన్నాయి? 2 పాజిటివ్ చార్జెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 12 ప్రోటాన్లు ఉన్నాయి, కానీ ఎలక్ట్రాన్లు మాత్రం ఎన్ని ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మెగ్నీషియం ఏమైంది? 2 యూనిట్ల ధనావేశాన్ని పొందింది. కాబట్టి మెగ్నీషియం క్యాటయాన్, మెగ్నీషియం అయాన్ అంటున్నాం. ఇది ఏమంటున్నాం మనము? మెగ్నీషియం అయాన్. అంటే ఎన్ని ఎలక్ట్రాన్లను పోగొట్టుకుందో దాని ఛార్జ్ మనం ఏం చేస్తున్నాం? పైన చూపిస్తున్నాం. అవునా? ద చార్జ్ ఆన్ ద అయాన్ ఇస్ కాల్డ్ వ్యాలెన్స్. దాన్ని కూడా మనం ఏమనుకోవచ్చు? వ్యాలెన్స్ అని చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ విధంగా మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్లను పోగొట్టుకోవడం వల్ల అదేమైంది? 2 యూనిట్ల ధనావేశాన్ని పొందింది. 2 units positive charge. So it is known as cation. What we call it? A cation. So cation is formed due to the transfer of electrons. When an atom loses the electron. అంటే పరమాణు ఎలక్ట్రాన్లను పోగొట్టుకుంటే అది ధనావేశాన్ని పొందుతుంది. ధనావేశం ఉన్నటువంటి పరమాణువుని మనం ఏమంటున్నాం? క్యాటయాన్ అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్. నెక్స్ట్ see this. Now I will explain how aluminum ion is formed. అల్యూమినియం అయాన్ ఏ విధంగా, క్యాటయాన్ ఏ విధంగా ఏర్పడుతుందో చెప్తాం. ఇది అల్యూమినియం అయాన్. ఇది అల్యూమినియము పరమాణు అంటే ఏ ఆవేశం లేనటువంటి అల్యూమినియం పరమాణు. ఈ అల్యూమినియం పరమాణువులో మనం జాగ్రత్తగా చూసినట్లయితే 13 ప్రోటాన్లు ఉన్నాయి. అంటే 13 పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి, 13 నెగటివ్ చార్జెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 13 పాజిటివ్ ఛార్జీలు ఉన్నాయి, 13 నెగటివ్ ఛార్జీలు ఉన్నాయి. ఈ అల్యూమినియం ఏం చేసింది? 3 ఎలక్ట్రాన్లను ఏం చేసింది? ఇచ్చేసింది, బదిలీ చేసేసింది. 3 ఎలక్ట్రాన్లని బదిలీ చేసింది. 3 ఎలక్ట్రాన్లను బదిలీ చేసిన తర్వాత ఇప్పుడు అల్యూమినియంలో పాజిటివ్ చార్జీలు ఎన్ని ఉంటాయి? అల్యూమినియంలో
ఎలక్ట్రాన్లు మాత్రమే బదిలీ అయినాయి. అంటే పాజిటివ్ ఛార్జీలు ఎన్ని ఉండాలి అల్యూమినియంలో? పాజిటివ్ ఛార్జెస్ 13 ఉన్నాయి. కాబట్టి అల్యూమినియం ఏమైంది? 3 యూనిట్ల ధనావేశాన్ని పొందింది, కేటయాన్ గా మారింది. ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్లు. 3 పోగొట్టుకుంది కదా, ఓకేనా? అంటే 3 యూనిట్ల ధనావేశాన్ని పొందింది. కాబట్టి 3 యూనిట్ల ధనావేశాన్ని పొందినటువంటి ఈ అల్యూమినియం పరమాణువుని మనం ఏమంటున్నాం? అల్యూమినియం అయాన్, కేటయాన్ అంటున్నాం. కాబట్టి కేటయాన్ అనేది ఎలక్ట్రాన్లను పోగొట్టుకుంటే అది కేటయాన్ గా మారుతుంది, ఓకేనా? నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ద anion is formed. Students, now I will explain how an anion is formed. What is an anion? How it is formed? See, let us assume this is the oxygen atom. Oxygen, neutral oxygen atom. In neutral oxygen atom, 8 electrons are there, 8 negative charges are there, 8 positive charges are there. Protons, 8 protons are there, 8 electrons are there. See this one, 8 protons are there, 8 electrons are there. Okay, what this fellow did? He gained 2 electrons. He gained 2 electrons. He gained 2 electrons. ఏమైనా 2 ఎలక్ట్రాన్లను తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు మొత్తం ఈయన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్లు అయినాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 8 ఉండాల్సిన చోట ఏమైనా 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్. ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? అదే 8 ప్రోటాన్స్ ఉన్నాయి. ప్రోటాన్స్ లో ఏం చేంజ్ లేదు. ఎలక్ట్రాన్స్ మాత్రం ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. అంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయి? 2. How many? 2. కాబట్టి ఆక్సిజన్ అటైన్స్ 2 యూనిట్స్ నెగటివ్ చార్జ్. దిస్ ఇస్ నోన్ యాజ్ ఆక్సైడ్ అయాన్, anion. 2 ఎలక్ట్రాన్లను పొందింది కాబట్టి ఇది ఏమైంది? anion గా మారింది. అర్థమవుతుందా? ఏ పరమాణువు అయితే ఎలక్ట్రాన్లను పొందుతుందో ద atom which gain the electrons is considered as anion. ఏమంటాం మనము? anion. ఒకవేళ ఒకటే ఎలక్ట్రాన్లను పొందిందనుకో 1 యూనిట్ రుణావేశాన్ని పొందుతుంది. 3 ఎలక్ట్రాన్లను పొందిందనుకో 3 యూనిట్ల రుణావేశాన్ని పొందుతుంది. అర్థమవుతుంది? అంటే ప్రోటాన్ల సంఖ్యలో ఏ విధమైనటువంటి మార్పు లేదు, ధనావేశంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. కానీ రుణావేశంలో మాత్రం 2 ఎలక్ట్రాన్లు 2 రుణావేశాలు ఎక్కువగా వచ్చి చేరినాయి. కాబట్టి ఇదేమైంది? 2 యూనిట్ల రుణాత్మక అయాన్ గా మారింది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే anion అంటున్నాం. ఏమంటున్నాము? anion. ఉదాహరణకు నేను ఇక్కడ Cl- అని రాశాను. Cl- అని రాస్తే ఎన్ని ఎలక్ట్రాన్లను పొందినట్టు? ఎన్ని ఎలక్ట్రాన్లను పొందినట్టు? How many electrons? Only 1 electron. It gained only 1 electron. If I have written n-3, how many electrons it gained? 3 electrons. It gained 3 electrons. ఎలక్ట్రాన్లను పొందుతేనేమో రుణావేశాన్ని పొందుతుంది, నెగటివ్ చార్జ్. దాన్ని మనం ఏమంటున్నాం? anion అంటున్నాం. పోగొట్టుకుంటేనేమో ధనావేశాన్ని పొందుతుంది, దాన్ని మనం కేటయాన్ అంటాం. కాబట్టి అయాన్ అంటే ఏంటి? an ion is an atom or group of atoms with a charge on it. With a charge on it. ఒకవేళ పాజిటివ్ చార్జ్ ఉంటేనేమో కేటయాన్ అంటున్నాము, నెగటివ్ చార్జ్ అంటేనేమో anion. Okay, thank you children. Okay, right, thank you.